పెరుసు మూవీ రివ్యూ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ అడల్ట్ కామెడీ సినిమా తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక సినిమాని ఫ్యామిలీతో చూడకండి, ఒంటరిగానే చూడడానికి ట్రై చేయండి. ఇక సినిమా విషయానికి వస్తే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ వల్ల కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది, కానీ మిగతా చోట్ల రిపీటెడ్ గా అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే పరమానందయ్య అనే ఓ పెద్ద మనిషి టీవీ చూస్తూ చనిపోతాడు. ఆయన చావు వల్ల పరమానందయ్య ఫ్యామిలీకి ఓ విచిత్రమైన కష్టం వస్తుంది. తండ్రి చనిపోయాడని బాధ ఓవైపు, వాళ్ళ ప్రాబ్లం ఊరి వాళ్ళకి తెలిస్తే పరువు పోతుందని భయం ఇంకోవైపు. ఈ ప్రాబ్లం ని పరమానందయ్య ఫ్యామిలీ ఎలా సాల్వ్ చేసింది అనేది సినిమాలో తీసుకున్న పాయింట్ యూనిక్ గా విచిత్రంగా ఉంటుంది. పేరుకి ఊరికి పెద్ద అయిన పరమానందయ్య విషయం పెద్దగా అయ్యాక ఏం జరిగింది అనే పాయింట్ ని కామెడీగా ప్రజెంట్ చేశారు. చాలా చోట్ల కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది, కానీ అదే పాయింట్ మీద కామెడీ రిపీటెడ్ గా రావడం వల్ల కొంచెం రిపీటెడ్ ఫీల్ వచ్చింది. ఈ సినిమా పోస్టర్స్ మీద ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని రాసి ఉందని ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయకండి. సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు బాగానే యాక్ట్ చేశారు. మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్ని సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా మాత్రం జస్ట్ ఫన్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అని నాకు అనిపించింది. మీరు కనుక ముందే ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.